సుప్రసిద్ధ నవల రచయిత కొడవటిగంటి కుటుంబరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ప్రజ్ఞా సాహితీ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుండి డిసెంబర్ 1 వరకు పోలవరంలో జరగనున్న కార్యక్రమాలలో భాగంగా మొదటి రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నవల కథ సినీ రచయిత అయిన కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యం ఆధునిక విజ్ఞాన తాత్విక ఫలితాల సాధనకు దోహదం చేస్తుందని వక్తలు తెలిపారు. సంస్థ అధ్యక్షులు డాక్టర్ పల్లెపు వెంకటేశ్వరరావు సారథ్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పలువురు ప్రసంగించారు. డిసెంబర్ 1వ తేదీన సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు మహా సాహితీవేత్త అయిన నార్ల వెంకటేశ్వరరావు జయంతితో ఈ కార్యక్రమాలు ముగుస్తాయని డాక్టర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, విత్తనాల వరప్రసాదరావు, ఆకుల వెంకటేశ్వరరావు, విఎస్ఎస్ సుబ్రహ్మణ్యం, ఆర్ బాబురావు, రేపు యజ్ఞశ్రీ, ఏఎన్ఎస్ మూర్తి, జె శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు సహకరించారు. మొన్నటి తరం వరకు కూడా తెలుసు. మరి సంపాదకీయాలు అనగానే నార్లవారి సంపాదకీయాలు చాలా ప్రసిద్ధి చెందింది. ఆయన ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ దాంట్లో ఎడిటర్గా పనిచేసుకునే ఒక చాలా పెద్ద లెజెండర్గా ఒక సాహితీవేత్తగా ఎదిగారు. మహా సాహితీవేత్త అంటారు ఆయన్ని. ఆయన రాసినటువంటి చేతజోత్సవం నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. అలాగే నవయుగాల బాట, నార్ల బాట అనేది ఒకటి ఉంది. అలాగే శతకాలు రాశారు, పరిశోధన గ్రంథాలు రాశారు. మరి చాలా పాఠ్యాంశాల్లో నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి వస్తుంది. అదేవిధంగా ఆ రోజునే ఆ వేళ ఆయన జయంతి, ఈ వేళ ఈయన జయంతి. ఈయన చదువు అనేటువంటి నవల చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఏ ఆధునిక విజ్ఞాన తాత్విక ఫలితాల గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నామో వాటిలన్నిటికీ కూడా సాహిత్య స్పర్శ జోడించి మనం మామూలుగా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని నిర్వహించడం వల్ల సాహిత్య రంగంలో ఆయన సుప్రసిద్ధ స్థానం, స్ఫూర్తి అన్నీ కూడా ఉండటం జరిగింది. ఆ నవలికల్లోనే కథల్లోనే కాకుండా గల్పికలు అనేటువంటిది కూడా ఆయన ఒక ప్రక్రియ కలిపి చాలా ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు మీ అందరి సెల్లను కూడా కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యం జీవితం గురించి మెలుక్కుంటే స్టూడెంట్స్ అందరికీ మీకు చెప్పేది ఏంటంటే రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో లంచ్ టైంలో మీకు వక్తృత్వ పోటీలు నిర్వహిస్తాం. పంచాయతీ పైన వచ్చి వక్తృత్వాల్లో పాల్గొవచ్చు. మీకు మెటీరియల్ ఒక అరగంటలో మీ ఆకుల మాస్టర్కి మీకు అందిస్తాం. అవి బాగా మీరు స్టడీ చేసుకుని ఆ మ్యాటర్ ప్రకారంగా మీరు మాట్లాడచ్చు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రైజులు ఉంటాయి. గెలుపొందిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు కూడా ఉంటాయి. ఆ ప్రైజులన్నీ కూడా 1వ తారీఖుని మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే అట్లీస్ట్ ఈ కార్యక్రమం అయింది కాబట్టి ఇంకొకసారి రేపు కానీ ఎల్లుండి కానీ ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సి ఉంటుంది. అంచేత ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రస్తుతానికి ఏది కారణంగా ఆ కారణంగానే మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ కవి సమ్మేళనానికి అధ్యక్షుడు డాక్టర్ పి వెంకటేశ్వరరావు గారికి, పెద్దలు, గ్రామ పెద్దలకి, వ్యక్తులకి, అలాగే రేపటి పౌరులకి, విద్యార్థులకు, అలాగే అందరికీ కూడా గ్రామస్తులు అందరికీ నా నమస్కారాలు. ఈ కొడవటిగంటి గారి గురించి గతంలో మన పి వెంకటేశ్వరరావు గారు ఈ పేపర్ లాగా నిమ్మన్నారు. అప్పుడు నేను రాసి ప్రకటన జరిగింది. అప్పుడు ఆయన జ్ఞానం వివేకం అనుకున్నాను. ఆయన ఇచ్చేది జరిగింది. సాహిత్యంగా నాకు అది కన్సర్న్ మహా ఇష్టం. నాకు చరిత్ర చూసుకుంటాను. నాకు 1980 నుంచి కూడా నాకు అప్పుడు బుర్రకథలో పాల్గొనడానికి చెప్పిన అనివార్యం. అయితే నాకు చెప్పి కళారంగంలో కూడా నేను ఈ నంబి వెంకటరావు గారు అంతా ఉండేవారు. బుర్రకథ కూడా ఇవ్వేవాడిని. అప్పుడు నేను ఈ హాస్యం కాకుండా రాజకీయం చెప్పడానికి కూడా కొంచెం ప్రయత్నించాను. అప్పుడు ఈ దోరకథ వాయించడానికి బాగా ఈ బుర్రకథలో దోరకథ వాయించడం మీరు చాలా బాగా ఇస్తున్నారంటే మీరు రాజకీయం చెప్పచ్చు కదా అని అడిగేది కోరాను. అప్పట్లో నాకు కుర్రలు తెలియదు. దానివల్ల అప్పటికి నాకు అప్పట్లో కాకపోతే జంపాయిస్తారు వచ్చేది. జంపాయిస్తారు వచ్చి రాజకీయం చెప్పడం మొదలు కబుర్ భాషగా ఉండేది.